అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు ఫర్ ఇన్ఫర్మేషన్ అడ్డా యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియోలో మనకి ఇప్పటివరకు కూడా 2 నోటిఫికేషన్లు అయితే వచ్చాయండి. ఆర్ఆర్బీ, ఏఎల్పీ అండ్ టెక్నీషియన్. ఏఎల్పీ ఎగ్జామ్ ముందు జరుగుతుందా? టెక్నీషియన్ ఎగ్జామ్ ముందు జరుగుతుందా? అసలు ఏఎల్పీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? ఎగ్జామ్ డేట్ ఎప్పుడు? సిలబస్ ఏంటి? అసలు సిబిఏటీ అంటే ఏంటి? ఈ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది? వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఎటువంటి గవర్నమెంట్ జాబ్స్ అయినా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకేనండి, ఇక టాపిక్లోకి అయితే వెళ్దామండి. ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి అయితే మనకి ఇప్పటివరకు 2 నోటిఫికేషన్లు అనేవి రిలీజ్ కావడం జరిగిందండి. అసిస్టెంట్ లోకో పైలట్ మరియు టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3. ప్రజెంట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 1 అయితే చివరి తేదీ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఈ నెల ఎండింగ్ కల్లా పెట్టుకుంటే మంచిదండి. నెక్స్ట్ మంత్లో సర్వర్ అయితే ఫుల్ బిజీగా ఉంటుంది. ఎగ్జామ్ లాస్ట్ డేట్ అయితే మాత్రం నెక్స్ట్ మంత్ 8వ తేదీ అండి, ఏప్రిల్ 8. ఓకేనా? అందరికీ పెద్ద డౌట్ ఏంటంటే 2 నోటిఫికేషన్లు వరుస వచ్చాయి కదండి, అసలు టెక్నీషియన్ ఎగ్జామ్ ముందు ఉంటుందా, ఏఎల్పీ ఎగ్జామ్ ముందు ఉంటుందా అనేది చూద్దామండి. మనకి రైల్వే బోర్డు నుంచి వచ్చేటువంటి టెంటేటివ్ షెడ్యూల్ అయితే చూద్దామండి. అసిస్టెంట్ లోకో పైలట్కి చూసుకోండి, ఇది అసిస్టెంట్ లోకో పైలట్ యొక్క ఎగ్జామ్ డేట్స్ తాలూకా టెంటేటివ్ షెడ్యూల్ అండి. ఓకేనా? చూసుకోండి, ద CBT-1 ఎగ్జామ్స్ ఫర్ దిస్ పోస్ట్ టెంటేటివ్లీ షెడ్యూల్డ్ బిట్వీన్ జూన్ అండ్ ఆగస్ట్ 2024 అండి. అంటే CBT-1 అసిస్టెంట్ లోకో పైలట్ అయితే జూన్కి ఆగస్టు మధ్యలో అయితే జరగడం జరుగుతుందండి. ఇదే ఒకసారి టెక్నీషియన్ తాలూకు డేట్స్ కూడా చూసి కంపేర్ చేద్దామండి, ఏది ముందు జరుగుతుంది అనేది. చూడండి, టెక్నీషియన్ అయితే థర్డ్ పాయింట్ చూడండి, అక్టోబర్, డిసెంబర్ మధ్యలో అయితే జరుగుతుందండి. ఇదేంటి నోటిఫికేషన్ ఎంత త్వరగా ఇచ్చి అంత లేట్గా జరుగుతాయి అంటే, కింద చూడండి ప్రెస్ నోటు, ద సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఫర్ ది నెక్స్ట్ సైకిల్ ఆఫ్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్స్ ఈజ్ ప్రొవిజనల్లీ ప్లాన్డ్ ఫర్ ఇష్యూ ఇన్ ఏప్రిల్ 2025. అంటే నెక్స్ట్ ఇయర్లో అయితే మనకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఈ ఇయర్ ఎందుకనిసంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ముందుగానే రిలీజ్ చేయడం జరిగింది. మనకి షెడ్యూల్ చూసినట్టుగైతే చూడండి, సెకండ్ 1 టెక్నీషియన్స్ అనేవి ఏప్రిల్, జూన్కి మధ్యలో అయితే రావాల్సి ఉండేది, కానీ ఎలక్షన్స్ ఉండడం వల్ల ముందుగానే ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి ఖచ్చితంగా ఏఎల్పీ ఎగ్జామే ఫస్ట్ అయితే జరగనుందండి. సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ ఎప్పుడంటే సెప్టెంబర్లో జరుగుతుందంట. ఏఎల్పీ CBT-1, CBT-2 అయిన తర్వాత మాత్రమే మనకి టెక్నీషియన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి. చూడండి, టెక్నీషియన్ అక్టోబర్, డిసెంబర్లో జరుగుతాయి. ఏఎల్పీ అయితే సెకండ్ స్టేజ్ సెప్టెంబర్తో అయిపోతుందండి. అయితే ఇక్కడ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్ అనేసి అంటే, మీరు 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 ఏఎల్పీ CBT-1కి అయితే ప్రిపేర్ అయితే టెక్నీషియన్ గ్రేడ్ 3కి ప్రిపేర్ అయినట్టే, గ్రూప్ డీకి లెవెల్ 1 గ్రూప్ డీకి ప్రిపేర్ అయినట్టే. కాబట్టి మీరు మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ చదువుకుంటే ఈ 3 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినట్టే. కాబట్టి కామన్గా ఒకేసారి అన్ని ఎగ్జామ్స్కి కలిపి అయితే చదువుకోవచ్చండి. ఇప్పుడైతే మీకు ఏఎల్పీ తాలూకు ఎగ్జామ్ ప్యాటర్న్, వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఎన్ని వస్తాయో మీకు చూపిస్తాను చూడండి. ఆర్ఆర్బీ ఏఎల్పీ 2024 CBT-1 ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే మనకి నోటిఫికేషన్లు అయితే ఎక్కడ ఉండదండి. నేనైతే ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ఆల్ షిఫ్ట్స్ పేపర్స్ కంపేర్ చేసి ఏ సెక్షన్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయని ఒక దగ్గర రాసుకొని అయితే నేను ఎస్టిమేట్ చేయడం అనేది జరిగిందండి. వీడేంటి ఏదో చెప్పేస్తున్నాడో అనుకోకండి, నేనైతే నా దగ్గర అన్ని ప్రీవియస్ పేపర్స్ కూడా ఉన్నాయండి. నేను లాస్ట్ నోటిఫికేషన్లో CBT-1 క్లియర్ చేశాను, CBT-2 క్లియర్ చేశాను, సైకోమెట్రీ CBAT-3 అది కూడా క్లియర్ చేశానండి. కావాలంటే నా స్కోర్ కార్డ్ చూపిస్తాను చూడండి. ఆప్టిట్యూడ్ టెస్ట్ స్కోర్ కార్డ్ అండి, క్వాలిఫైర్ అండి. నేనైతే 5 టెస్ట్ ప్రాక్టీస్లో కూడా దీన్ని సైకోమెట్రీ అంటారండి. సైకోమెట్రీ అయితే నేను క్వాలిఫై. కాబట్టి నాకు ఏఎల్పీ గురించి కానీ, గ్రూప్ 2 గురించి కానీ, టెక్నీషియన్ గురించి కానీ ఫుల్ అనుభవం అయితే ఉందండి. ఓకేనా? మీకు ప్రిపరేషన్ స్ట్రాటజీ తెలిస్తే మీరు ప్రిపరేషన్ అయిపోండి, తెలియకపోతే అయితే నేను చెప్పింది జాగ్రత్తగా విని చదువుకోండి. చూడండి, మనకి మ్యాథమెటిక్స్ 20 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్ 25 మార్క్స్, జనరల్ సైన్స్ 20 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్. ఇక టెక్నీషియన్కి ఏముంటాయి, మ్యాథమెటిక్స్కి 25, మెంటల్ ఎబిలిటీకి 25, జనరల్ సైన్స్ 40, జనరల్ అవేర్నెస్ 10. ఇక్కడ 100 మార్క్స్ కాబట్టి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడైతే
CBT 1 ALP అయితే మాత్రం 75 మార్క్స్‌కే ఉంటదండి. గంట టైంలో అయితే రాయాల్సి ఉంటది. ఇదైతే మనం జస్ట్ మినిమమ్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇక సిలబస్ ఏంటి చూద్దామండి. ఇదైతే మనకి మ్యాథమెటిక్స్ సిలబస్ అండి. నెంబర్ సిస్టమ్, బాడ్మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియన్, ప్రపోర్షన్, పర్సంటేజ్, నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, స్క్వేర్ రూట్, ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్, క్లాక్, పైప్స్, సిస్టమ్స్. ఇందులో మెన్సురేషను, ట్రిగనోమెట్రీ, జామెట్రీ, ఆల్జీబ్రా అనేవి ఎలిమెంటరీ మ్యాథ్స్ అండి. అంటే ప్యూర్ మ్యాథ్స్ అంటారండి. గ్రూప్ డి కావచ్చు, ఏఎల్పి కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్ అనేది సేమ్ సిలబస్ అండి. మీరైతే స్క్రీన్ షాట్ తీసుకుంటే మంచిది, లేకపోతే ఎక్కడైనా రాసుకోండి. ఇకపోతే రీజనింగ్ అండి. రీజనింగ్ అనేది మీరు చాలా ఈజీగా అయితే చేస్తారండి రైల్వేలో అయితే మాత్రం. నెంబర్ ఆఫ్ టెస్ట్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తుంటే మీకు రీజనింగ్ అనేది అలవాటు అయిపోతుంది. నా దగ్గర అయితే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ ఉన్నాయి. నేనైతే నాకు ఖాళీ ఉండట్లేదండి. ఖాళీగా ఉండే టైంలో మీకైతే రోజుకో పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తానండి. రీజనింగ్ చూసుకున్నట్టయితే అనాలజీస్, ఆల్ఫాబెటికల్, నెంబర్ సిరీసు, కోడింగ్, డీకోడింగు, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్, సిల్లాయిజము, జంబ్లింగ్, వెన్ డయాగ్రాము, డేటా ఇంటర్ప్రిటేషను, డేటా సఫిషియన్సీ, కన్క్లూజన్స్ అండ్ డిసిజన్ మేకింగ్, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్స్, స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్స్. ఓకేనా. రీజనింగ్ సిలబస్ చూస్తే చాలా కొత్త పదాలు ఉంటాయి, కానీ చేస్తుంటే చాలా ఈజీగా ఉంటుందండి. రీజనింగ్ వితౌట్ ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. ఓకేనా. ఇకపోతే జనరల్ సైన్స్లో ఏమేమి చదువుకోవాలంటే, జనరల్ సైన్స్లో ముఖ్యంగా మనకు ఉండాల్సినవి ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ అంటే బయాలజీ అండి. ఫిజిక్స్లో మనకైతే ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుందండి. CBT 1 ALP కాబట్టి పైన అయితే ప్రాబ్లమ్స్ ఉంటాయండి. కెమిస్ట్రీలో కెమికల్ ఫార్ములాసు, మెయిన్ పీరియాడిక్ టేబుల్ నుంచి అయితే ఖచ్చితంగా 1 or 2 బిట్స్ అయితే ఎవ్రీ షిఫ్ట్లో ఎవ్రీ పేపర్ అయితే అడగడం జరిగిందండి. మీరు పీరియాడిక్ టేబుల్ కానీ కంప్లీట్గా వచ్చినట్టుగా అయితే మీకు 2-3 మార్క్స్ అయితే మీ చేతిలో ఉన్నట్టేనండి, కంపల్సరీ అండి. ఓకేనా. ప్లాన్ చేసుకుని చదివిపోతే జనరల్ అవేర్నెస్ చూద్దామండి. చూడండి, మ్యాథ్స్ అయింది, రీజనింగ్ అయింది, జనరల్ సైన్స్ అయింది, జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్ అంటే ఇది మనకు 10 మార్క్స్కి వస్తుందండి ఏఎల్పికి అయితే. కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్, ఎకనామీ, ఇండియన్ పాలిటీ. అంటే అన్నీ కూడా కరెంట్ ఈవెంట్స్ అనేవి గుర్తుపెట్టుకుంటూ ఉండాలండి. అంటే డే టు డే లైఫ్ జరుగుతున్నవి. మనకి ఎగ్జామ్ జరిగే డేట్ నుంచి లాస్ట్ 6 months అండి. సో అది కంపల్సరీ చదువుకోవాలి. 1 year ముందుగా చదువుకునే మంచిదేనండి. ఓకేనా. ఇది మనకి లోకో పైలట్ సిలబస్ అండి. గుర్తుపెట్టుకోండి, మనకైతే 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందండి. జాగ్రత్తగా చూసి అయితే ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఎగ్జామినేషన్ సెంటర్ అండి. ఎందుకనేసి అంటే చాలామంది అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్ అనేవి విలాస్పూర్ జోన్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది ఆ జోన్ పెట్టుకుని ఉంటారు. మీకు CBT 1 ఎగ్జామ్ అయితే మాత్రం మీ కమ్యూనికేషన్ అడ్రస్కి నియర్ బై మాత్రమే ఉంటుంది. మీరేం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. కానీ సైకోమెట్రీ ఉంటుందండి. CBAT అంటారు. కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారండి. CBT 3 సైకోమెట్రీ అంటారు. అది మాత్రం మీరు ఏ జోన్లో పెట్టుకుంటే ఆ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి రాయాల్సి ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను అండ్ మెడికల్ అయితే కంపల్సరీగా ఇంకా ఆ జోన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. కానీ CBT 1, CBT 2 అయితే మాత్రం మీ కమ్యూనికేషన్ అంటే దగ్గరలోనే ఉండడం జరుగుతుంది. ఎగ్జామ్ సెంటర్ గురించి అయితే వర్రీ అవ్వకండి. మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసే వాళ్ళైతే బాగా ప్రిపేర్ అవుతూ ఉండండి. డైలీ టెస్ట్లు అయితే రాస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఏఎల్పి కంప్లీట్ సెలక్షన్ ప్రొసీజర్ అనేది వీడియో చేస్తానండి. మీకు ఆల్ డౌట్స్ అండి. CBT 1 నుంచి మీకు జాబ్ వచ్చేంత వరకు సెలక్షన్ ప్రొసీజర్ అనేది నేను స్టెప్ బై స్టెప్ అనేది చేయడానికి ప్రయత్నిస్తానండి. ఇంకా టెక్నీషియన్ అప్లై చేయని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే చూసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్, OBC సర్టిఫికేట్ గురించి వీడియో చేశాను. ఇన్ఫర్మేషన్ బాగుంది అనుకుంటే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేస్తే మీతో పాటు మరికొంతమందికి అయితే వీడియో అనేది రీచ్ అవ్వడం జరుగుతుందండి. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మీకు ఏఎల్పి గురించి ఎటువంటి డౌట్స్ అయినా సరే 100% అయితే నేను క్లారిఫై చేస్తానండి. ఎందుకంటే ఏఎల్పి గురించి అయితే నాకు ఫుల్గా అనుభవం ఉంది. సైకోమెట్రీ కూడా నీకు క్లాస్ చెప్పగలను. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.